అందరికీ శుభోదయం అండి. సావిత్రి గౌరి నోము రెండవ రోజు పూజా విధానం అంతా ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా చూసి అమ్మవారి ఆశీర్వచనములు పొందండి. మహాసరస్వతి స్వరూపిణి శ్రీ మహా సావిత్రి గౌరీ దేవి ప్రీతయే కల్పోక్త ప్రకారేణ శ్రీ సూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. తదంగ కలశార్చనం కరిష్యే. విడిగా కలశానికి గంధం రాసి పొట్టు పెట్టండి. అలంకృతం సురేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ సావిత్రి గౌరీ సావిత్రి గౌరీ శంకరాభ్యాం నమః ధ్యాయామి. ఖాళీ దొరికితే మాటలు వచ్చేస్తున్నాయి. కాదండి, ఆ మంత్ర ఈ ధ్యాన శ్లోకాలు బాగున్నాయి, అవి రాయించుకుందాం ఆయన చేత అంటుంటే రేపు వీడియో పుస్తకం మీ దగ్గరే విఠలయామి. గలే ముక్తామాలాం పరికల్పయామి. కర్ణయోః మణికుండలే పరికల్పయామి. హస్తయోః కంకణయాభరణాన్ని పరికల్పయామి. నాసికాయాం మౌక్తికం పరికల్పయామి. మణిబంధే సువర్ణరత్న మణిబంధం పరికల్పయామి. నేత్రయోః కజ్జలం పరికల్పయామి. నేత్రయోః కజ్జలం పరికల్పయామి. శ్రీమంతే సింధూరం పరికల్పయామి. పాదౌ పాదాభ్యాభరణాన్ని పరికల్పయామి. శిరసి చూడామణి పరికల్పయామి. చంద్రవలయం పరికల్పయామి. నవరత్న మకుటం పరికల్పయామి. మకుటే చంద్రశకలం పరికల్పయామి. సూర్య చంద్రాభరణం పరికల్పయామి. మధ్యే పతాకం పరికల్పయామి. ముఖే ప్రాలంబిక రత్నం పరికల్పయామి. కర్ణయోః కర్ణరత్నాన్ని పరికల్పయామి. నవరత్న కుండలాన్ని పరికల్పయామి. కర్ణఘంటాం పరికల్పయామి. నాసికాయాం నాసికాం పరికల్పయామి. నాసామౌక్తికం పరికల్పయామి. నాసాభరణం పరికల్పయామి. పరికల్పయామి. కంఠే కంఠాభరణం పరికల్పయామి. కనక చింతాకం పరికల్పయామి. పరికల్పయామి. పాదకేయూరం పరికల్పయామి. పాదవలయం పరికల్పయామి. మంజీరం పరికల్పయామి. సింజనీం పరికల్పయామి. తర్జనీం పరికల్పయామి. పాదయోః వైఢూర్య మణి ఖచ్చిత పాదుకే పరికల్పయామి. కటసూత్రం పరికల్పయామి. కౌపేనం పరికల్పయామి. అలంకార మంగళసూత్రం పరికల్పయామి. అలంకార మంగళసూత్రం సమర్పయామి. కల్పవృక్ష కామధేను చింతామణి స్వరూప ఛత్రం పరికల్పయామి. దర్పణం దర్శయామి. ఫలాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జంబీరం ఇవన్నీ ఏమైనవి ఇగో తామ్రం, అట్లాగే రంభాఫలం అరటిపండు, అట్లాగే ద్రాక్ష ఫలాలు, అలాగే నారికేళాలు. రంభాఫలం అంటే చక్కెరకేళి, కదలి అంటే మామూలు పండు, రంభాఫలం అంటే చక్కెరకేళిని రంభాఫలం అంటారు. మహాశక్తి ప్రియం సహా ప్రసాదాస్య మహాదేవి సర్వసౌభాగ్యదాయిని జాతమే సావిత్రి గౌరీ నమః. సావిత్రి గౌరీ శంకరాభ్యాం నమః. సింధూరం సమర్పయామి. పరిమళ ద్రవ్యం సుగంధం శీతలం శుభ్రం గంధ సమన్వితం ప్రీత్యర్థం నవదేవి సీతామధ్య ప్రతిగృహ్యత జాతమే తసే సర్వామ సమం రాజేతో నిదహాదివేదః నః పరిషదృత్కాల విష్ణానః మే వసింధంతురితాద్యగ్నిః. సావిత్రి గౌరీ నమః. సావిత్రి గౌరీ శంకరాభ్యాం నమః. పరిమళ ద్రవ్యం సమర్పయామి. ఉదితార్క సమాభాసం నానా రత్న సమన్వితం గృహాన దేవి సర్వజ్ఞ తిలక ప్రియే జాతవేద శేషనవామ సమమరాజేతో నిదహాదివేదః నః పరిషదృత్కాల విష్ణానః మే వసింధంతురితాద్యగ్నిః. సావిత్రి గౌరీ నమః. సావిత్రి గౌరీ శంకరాభ్యాం నమః. రత్న తిలకం సమర్పయామి. సత్య సుదర్శంచ గంధర్వమిదమంజనం జాతమే ససనామ సమం రాజేతో నిదహాదివేదః నః పరిషదృత్కాల విష్ణానః మే వసింధంతురితాద్యగ్నిః. సావిత్రి గౌరీ నమః. సావిత్రి గౌరీ శంకరాభ్యాం నమః. అంజనం సమర్పయామి.
तापत्रयाग्नि संतप्ता समाह्लादचंद्रिका तरुणीता प्रसाद्यात्मज्ञातमः चितिस्तत्तदक्षिणाख्यातिरेकरसरूपिणी संपूर्ण जया ज्ञानदर्शिता रहो यागक्रमाराध्या रहस्तप्रणगर्भिता सत्यप्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षड्देवतायुक्ता शाकुण्यपरिपूरिता नित्यक्रिया निर्गुणा निर्वाण सुखायिनी नित्या षोडशिकारूपा श्रीकण्ठार्थशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृतिर्व्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी व्यापिनी विद्याकारा विद्या विद्यास्वरूपिणी महाकामे शरण्या कुमुदाह्लादकौमुदी भक्तार्थतमोभेदा भानुमद्भानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवमूर्ति शिवकरी शिवप्रिया शिवकरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाशा मनोवाचा मगोचरा चित्तिश्चेतनारूपा जनशक्तिर्व्यात्मिका गायत्री व्याहृति संजाविजबुद्धनिषेविता तत्त्वास्नातत्त्वमयी पंचकोशान्तरस्या निश्चयेम महिमानित्यवनादिशालिनी मददूतरक्ताक्षी मदपालकप्रभुः चन्द्ररत्नवदिकादिचाम्बे कुसुमप्रिया कुशला कोमलाकारा कुरुकुलापयस्वरी कुलकुण्डालया कौमार्गतत्परसेविता कुमारगणाधामातिष्ठे जितिः साध्यस्वस्तिमते कान्तिर्नन्दने विधानासिनी तेजोवती विनयनागलाक्षी कामरूपिणी मालिनी ममतामया जन्मासिनी सुखेनरणी शुभशोभनाशरणायिका कालकण्डे काकपति क्षोभिनी सुष्ठुरूपिणी वज्रे श्री वामदेवी विष्णुस्थापिता अनाहताद्यमया श्यामा भावतनत्या दर्शोजलाक्षमालादिधारारुधे संस्थिता कालरात्रादिसिक्तौ कमलिका स्निग्धौ कमप्रिया मणिपुरार्जनर्या वर्णत्रे संहिता वज्रादिगणितोपेता धामर्यादिभवता अष्टानां संस्थापनां प्रीतमांसा समस्तसुखदानापिन्यम्बा स्वादिष्टानां भुजादिकैतकमहारा सूराज्याकर्णा पीतकर्णादिकरिता वेदनिष्ठां मतिप्रीता वन्दिन्या संहिता मात्रेण भावनाधरा कुटुम्बीन्येन भावं वीरभद्र प्रसूवे नमः ओम विश्वव्यापिन्येन भावं विश्वरूपिण्येन भावं अष्टमूल्यात्मिकाय नमः कष्टदारिद्र्या शमन्येन भावं शिवाय नमः ओम शाम्भव्येन भावं शाङ्कर्येन भावं बालाय नमः ओम भवान्येन भावं भद्रदायिन्येन भावं माङ्गल्यदायिन्येन भावं सर्वमङ्गलाय नमः ओम मञ्जुभाषिन्येन भावं माहेश्वर्येन नमः ओम महामायाय नमः मन्त्राराध्याय नमः महाबलाय नमः हेमाद्रिजाय नमः हेमवत्यै नमः पार्वत्यै नमः पापनाशिन्यै नमः ओम नारायणां सजाय नमः ओम नित्याय नमः ओम निरीशाय नमः ओम निर्मलाय नमः ओम शिकाय नमः ओम प्रणाय नमः ओम मुनिसंसेव्याय नमः ओम मालिन्ये नमः ओम मेनकात्मजाय नमः ओम कुमार्ये नमः ओम कन्यकाय नमः ओम दुर्गाय नमः ओम कविदोषा निशूदिन्ये नमः ओम कात्यायिन्ये नमः ओम कृपादुर्गाय नमः ओम कल्याण्ये नमः ओम कमलात्थिताय नमः ओम सत्ये नमः ओम सर्वमये नमः ओम सौभाग्यदाय नमः ओम सरस्वत्यै नमः ओम अमलाय नमः अमर संसेव्याय नमः ओम पूर्णाय नमः ओम हृदयस्तुत्यै नमः ओम अखिलागम सौस्तुत्याय नमः ओम सुखासत्सिद्ध नीलवृन्दावनि नीलकुञ्चलधरैः भद्राजस्यासिं दामीमागतवाम्बकोमलधरान्यामो दलीलागृहाणु आमोदाय दशाङ्गुघृतं धूपैरहं धूपये धूपं जीविंचाలి आग्रां विष्णुने लक्ष्मी उज्ज्वलया विरत्नभैर्भागवतरे मन्दरे मालाकृतविलम्बिभैर्मणवे स्तम्भैर्गुम्भाविनैः चित्रैर्हाणकपुत्रिका करधृतैर्भव्यैर्भृतैर्वर्धितैः दिव्यैर्दीपगणैर्दिया गिरिसुते तत्प्रीतये कल्प्यताम् దీపం చూపించండి నైవేద్యం దగ్గర ఇప్పుడు నైవేద్యం ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా
सर्वमाय सर्वमादामहे बुद्धियं कृष्णे गोपाय सुरेन्द्राविदो जत्तामा येकुं देवाय देवतामामहे केकाविदवराम संवरणगधर बेपदग्न आगे या महापरिपापया सम्राणि सुराज्या भेद्दिव्यात्म भेरक्षिराजोज्याम क्षेत्रंजा महाप्रभूतजामति धात्रिगौरी महाधात्रिगौरी शंकराभ्यां नमः नीराजमलर्जयामि नीराजनानन्दनो शुद्धा आचमनं समर्पयामि नमस्करोमि नमः पार्वती पतये हर हर महादेव माता महाराज्ञी की जय जया जय मंत्रपुष्पम् ओम जातवेदसे सुनवाम सोम वरादि यतोनिधात्वेदानः प्रघटितानिर्वाणामे प्रसन्नतिर्गादिनिः तावन्यों नात्रधात्वर्ति वैरोचनी कर्म फले जुष्टां दुर्गा देवी गोशरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने पुष्पारयानव्यो अस्मान् स्वस्तिभिर्ति दुर्गा विश्वा भूस्ते पृथ्वी बहुलानो रुवे भुवा भोगा यतनयाय संयोः स्वान्मोदकः जातवेदसिं धन्वनावादिर्दाति परिजेज्ञे देवनुधासुनानो अस्माकं बोध्यर्कादनुनां प्रदनादि धर्मसा मानभद्रं भक्तिगोः वेम परमात् साधस्तात् परिधवति दुर्गा विश्वा छामक देवादि दुर्दादिग्ने प्रत्नोज कमेडियो धरणनाथ दानव्य सती राजान्य धर्मं विप्रेस वास्मभ्यः भगमाय दुर्गागो भक्तित्वे जोन्यत्तम तमेन्द्र विष्णुर संजरे मानाकस्य पृष्ठमभिरंभानो वैष्णवीन् लोकयमादिन्दा आद्याय नाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेन्द्रीं दासीभूत समस्तदेवमनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धं भव ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दं प्रियां सिद्धलक्ष्मीं मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मीं वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्गुलो वासमभेदमुद्रां गरेर्वहन्तीं कमलासनस्सां बालार्ककोटिप्रतिभातनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते महादेवी च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देवी च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् ईशानस्सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे सदा शिवं यो वेदादो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेव च परतमहेश्वरः अर्धको हजं परं ब्रह्मवृणं कृतमङ्गलमूर्धरे तमिरुदाक्षं विश्वरूपाय वै नमो नमः गाङ्गधपुरवार महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री सावित्री गौरी नमः सावित्री गौरी शंकराभ्यां नमः पादमूले वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पाञ्जलिं समर्पयामि मनसा आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि यादिकानि पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहिमान् प्रभयादेव शरणागतं सलान्यतः शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि पुनः पूजा करिष्ये తర్వాతే నృత్యందరూ చేయాలి అది మీరే చేయాలిగా మేము ఎవరైనా చేయలేము కాబట్టి ఆగుతాం గీత వస్తాయామి వాద్యం అంటే అంతే వాద్యం అశ్వానారోహయామి ఏం చెప్పారు అశ్వానారోహయామి గజానారోహయామి వ్యాఘ్రానారోహయామి ఇదేంటంటే ఔష్ట్రం ఏదో అంటారు వీడు కూడా ఆవాహయాలి ఇగో నెక్స్ట్ ఈవిడ ఈయన గోమాత చెప్పారా ఇక్కడ ఉంది కామధేను కామధేను అంటే దర్పణం కూడా చూపించండి మనం దర్పణం చేయాలి బిలోపత్రాలు ఇందులో ఇచ్చారు ఇది కూడా ఏం చేయాలండి బిలోపత్రాలు ఇందాక మనం అన్ను కూడా వేయండి అప్పుడు ఏం చేయాలో తెలుసా అంటే బిలోపత్రం అంటే ప్యాకెట్ ఇలా समस्त महेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तुते अने ध्यान भावनादि षोडशोपचार पूजा च अवसर नैवेद्या च भोग नैवेद्या च भगवती सर्वात्मिके सर्वं श्री
सावित्री गौर्याः सुप्रीता सुप्रसन्ना वरदा भवतु। एतत् फलं श्री सावित्री गौर्याः पादारविन्दार्पणमस्तु। మెట్లు మెట్లమ్మ మెట్లు కుంకాల మెట్లు మెట్లాడిపోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లమ్మ మెట్లు గంగాల మెట్లు మెట్లాడిపోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లమ్మ మెట్లు అక్షింతల మెట్లు మెట్లాడిపోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లమ్మ మెట్లు పుష్పాల మెట్లు మెట్లాడిపోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లమ్మ మెట్లు స్నానాల మెట్లు మెట్లాడిపోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లమ్మ మెట్లు పసుపార మెట్లు మెట్లాడిపోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. మెట్లు మెట్లమ్మ మెట్లు కుంకాల మెట్లు మెట్లాడిపోదాము రావే శ్రీ గౌరీ నువ్వు నేను ఆడిన మెట్లు స్వర్గాన సావిత్రి సౌభాగ్యమిచ్చు. रुद्राये सुगुणाये विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाये विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. नमः शिवाय रुद्राय सुगुणाय विश्वरूपिणी देवीयाय धनं देवी लक्ष्मी सावित्री नमोस्तुते. ओम सम्राज जगराज लाभे यातनो भे लक्ष्मीराज जिया मुखे दया माधवो सुजामदी हरवागुभो पुरम धाम धर्म धाम देवधा ब्रह्मणा सारे दैवाय माना जगो दधादी अंतर परिवारादि महासावित्री गौरी महासावित्री गौरी शंकराभ्याम नमः नेराज निदर्शयामि
शान्धारयामि नमः पार्वतीपतये हर हर महादेव कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गेः प्रचोदयात् सुवर्णदिव्य मन्त्रपुष्पं समर्पयामि मनसा आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि अस्य स्मृत्या जन्मनव पूजाप्रियादिषु एवं सम्पूर्णताम्यादि सद्यो वन्दे परमेश्वरी मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी पूजितं मया देवी परिपूर्णं सदस्तुते अनया ध्यानवाहनादि षोडशोपचार पूजा नैवेद्य महानैवेद्य भगवती सर्वात्मिके सर्वंकरी सावित्री गौर्याः पादारविन्दार्पणमस्तु अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा क्षमस्व परमेश्वरी नमस्कारान् సంతానం మంచి సంతానవంతుడు ఆయన ఆ సంతానంతో కూడి సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నాడు ఆ సోమయాజి అనేటువంటి పురోహితుడు ఆ సోమయాజి గారి భార్య కూడా చాలా నిష్ఠాగరిష్ఠురాలు ఆవిడ గౌరీ పూజలు అయితే ఎంతో ఆసక్తి కలది సావిత్రి గౌరీ వ్రతం బట్టి 9 సంవత్సరాలు నోచుకుని యథాప్రకారంగా ఆ ఉద్యాపన కూడా చేసుకోవాలని చెప్పినటువంటి నియమముతో ఉన్నది ఆ రాజుగారి భార్య ఈ వ్రతమును పరీక్షింపజేయాలని చెప్పండి దాని వ్రతం చేస్తే ఇవన్నీ కలుగుతాయి కదా మనకు కలుగుతాయా కలగదా అనేటువంటి పరీక్షిద్దామని చెప్పని ఆవిడ ఆ రాజుగారి భార్య మనసులో అనుకుంది ఈ వ్రతాన్ని మనం ఇది నిజంగా చేస్తే అది ఫలితం వస్తుందా అనేటువంటిది పరీక్షిద్దామని చెప్పని ఆవిడ అనుకుంది ఆ రాజుగారి భార్య అనుకుని గో బ్రాహ్మణాది హింసలు చేసేవారు పాపకూపమున జన్మిస్తారని చెప్పని తెలిసి కూడా గురువు గారి పుత్రులు ఎవరైతే ఈ సోమయాజి గారు ఉన్నారో వాళ్ళ పుత్రులందరినీ కూడా చంపించేసింది ఆవిడ అది చంపించేసింది చంపించడం అంటే ఎట్లాగా శిరస్సులన్నీ ముందు నుంచి వేరు చేసేసింది అనమాట వేరు చేసేసి ఆ భార్య పురోహితుడి యొక్క భార్య ఈ ఉద్యాపన చేసుకుంటున్నటువంటి స్థలం దగ్గర ఆ శిరస్సులన్నింటినీ కూడా పడవేసింది ఆవిడ వ్రతం యొక్క విశిష్టతను మరి తెలిసి చేసింది కదా మరి తెలిసి చేస్తే పాపం అంతే తెలియజేస్తే దానికి ఏమన్నా పరిహారం ఉంటుంది తెలిసి చేసిన దానికి ఏమన్నా ఆ శిరస్సులని వ్రతోద్యాపన శ్రద్ధగా చేసుకుంటున్నటువంటి ఆ సోమయాజి గారి భార్య దగ్గర అడవేసేసింది అక్కడ ఈ గౌరీ ఉద్యాపన అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆవిడ చేసి అనంతరము ఆ సోమిదేవమ్మ వ్రత పూజలో గల అక్షతలు నీళ్లు తీసుకుని చనిపోయి ఉన్నటువంటి ఆ శిరస్సుల మీద చల్లిందనమాట ఆ వ్రత శక్తి ప్రభావం వల్ల ఎప్పటికదే వాళ్ళందరూ కూడా లేచారు చక్కగా మళ్ళీ సజీవులయ్యారు ఈ దృశ్యం అంతా రాజుగారి భార్య చూసింది అమ్మో చాలా విశేషమైన వ్రతం అని చెప్పి అనుకుని వెంటనే పురోహితుని భార్యను పిలిపించి నా అపరాధాన్ని క్షమించు తల్లి ఈ విధంగా వీళ్ళు మళ్ళీ ఎట్లా బతికారు అని చెప్పని అడిగేసరికి ఆవిడ చెప్పిందంట ఈ వ్రతమును పరీక్షించదలచి నువ్వు నా పుత్రులను చంపావు కాబట్టి వాళ్ళు ఈ వ్రత ప్రభావం వల్ల మళ్ళీ వాళ్ళు బతికారమ్మా అని చెప్పని అడిగింది అడిగేసరికి ఈ వ్రత మహిమనంతా కూడా తెలుసుకొని నాకు చెప్పమని చెప్పని ఆ భార్య అడిగింది అడిగేసరికి సోమయాజుల గారి భార్య ఓ దేవి అనంత కోటి జీవరాశులను పరిరక్షిస్తున్నటువంటి శక్తి గల మహాదేవి అమ్మవారమ్మ సావిత్రి గౌరి అమ్మవారే ఆమె చరణారవిందము వల్ల నా పుత్రులు నాకు మళ్ళీ కలిగారు జన్మ సాఫల్యత కలిగింది నా సౌభాగ్య సంపద అంతా కూడా నాకు చక్కగా వచ్చింది అని చెప్పి ఇది మహత్తర శక్తి గల సావిత్రి గౌరీ వ్రతం వల్ల నాకు ఇన్ని భాగ్యాలన్నీ కలిగినాయి అని చెప్పేసరికి రాజుగారి భార్య సోమిదేవమ్మతో అన్నట ఓ దేవి అట్టి మహిమాన్వితురాలైనటువంటి సావిత్రి గౌరీ వ్రతాన్ని ఏ నెలలో ఎప్పుడు ఎలా చేయాలి
చెప్పి నాకు జన్మ సాఫల్యతను చేకూర్చుము అని అడిగింది ఆ రాజుగారి భార్య. అడిగేసరికి ఆమె చెప్పిన ఓ రాణి, మకర రాశిలో సూర్యుడు ప్రకాశించిన మరుసటి రోజున బ్రాహ్మీ ముహూర్త కాలమున తెల్లవారుజామున 3 నుంచి 5 గంటలకు లేచి నదీ తీరంలో స్నానాలు గావించి కుమ్మరి ఇంటికి వెళ్ళి కుమ్మరి సారేను ఉన్నటువంటి మట్టితో సావిత్రి గౌరీ ప్రతిమను చేసి ప్రాణ ప్రతిష్టాపన చేసి మౌనముగా ఉండి శ్రద్ధగా ఉండి కల్పోక ప్రకారము చక్కగా వ్రతము కథ చెప్పుకొని 9 ముళ్ళు వేసినటువంటి తోరంపులను కట్టుకోవలేను. ఈ రీతిగా 9 రోజులు చేసి 9వ రోజున సాయంత్రం ఉద్యాపన చేయాలి. 9 సంవత్సరాల పాటు ఈ విధంగా వ్రతం పరిపూర్తికి ఉద్యాపన చేయాలి. 9 చేపల జోడులను తెప్పించి వారిలో ఒక్కొక్క జోడు నందు 9 ఆకులు, వక్కలు, పసుపు కొమ్ములు, పళ్ళు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలన్నిటిని కూడా ఉంచుకుని ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమలు పెట్టి చాటల వాయును ఇచ్చి వారికి ప్రదక్షిణ నమస్కారం చేసి వారిని ఇళ్లకు పంపించవలేను. పంపించిన తర్వాత తాను కూడా వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి తాను కూడా భోజించాలి. ఈ విధంగా పట్టినటువంటి నోమును పూర్తి చేసిన వారికి పుత్ర పౌత్ర సంపదలు కలుగుతాయని చెప్పగా ఆ రాజుగారి మహారాణి గారు ఈ వ్రత కాలము యొక్క రాక కోసం ఆవిడ కూడా వేచించిందన్నమాట. ఎదురు చూసింది. తన భర్త అనుమతి ప్రకారము సావిత్రి వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రత ప్రభావం వల్ల పుత్ర పౌత్ర సంపదలన్నీ కూడా చక్కగా కలిగినాయి. అంత్యమున గౌరీలోక ప్రాప్తి పొందింది. ఈ వ్రతం చేసిన వారు, విన్నవారు, వినిపించిన వారందరూ కూడా చక్కగా ఆ గౌరీ మాత అనుగ్రహం వల్ల శివ సాయుధ్యాన్ని పొందగలరు అని చెప్పని ఆ ధర్మరాజు గారికి మార్కండేయ మహర్షి చెప్పగా ధర్మరాజు విని చక్కగా ఈ వ్రతము స్త్రీలందరి చేత చేయించారన్నమాట. ఇంతటితో ఈ 2వ రోజు పూజా కార్యక్రమాలు ముగిసినాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః.